హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇట్లు మీ లావణ్య. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత చాలా మంత్స్ తర్వాత ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియో ఏంటంటే మా చెల్లి లగ్నపత్రిక వీడియో అనమాట. అంటే లగ్నపత్రిక రాసుకుంటారు కదా పెళ్ళికి ముందు. సో ఆ వీడియో అనమాట ఇదైతే. చాలామంది నన్ను అడిగారు ఇంకెప్పుడు పోస్ట్ చేస్తావని చెప్పి. సో ఫైనల్లీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా నా దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ 1 బై 1 పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన రెగ్యులర్గా వీడియోస్ని ఫాలో అవ్వాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే మీకు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని త్రూ మీరు మన వీడియోస్ అయితే చూడొచ్చు. సో ఎక్కడ మిస్కమ్యూనికేషన్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. సో ఫైనల్లీ ఆ రోజైతే వచ్చేసింది. యాక్చువల్గా పెళ్లి చూపులు వీడియో కూడా తీద్దాం అనుకున్నాను, కానీ ఎవరు పెళ్లి చూపుల్లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే ఫిక్స్ అయిపోతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. మేము అలానే అనుకున్నాం. గాడ్స్ గ్రేస్ వాళ్ళకి అది రాసిపెట్టుంది కాబట్టి ఫస్ట్ సంబంధమే ఓకే అయిపోయిందనమాట. సో ఫస్ట్ లుక్లోనే ఓకే అయిపోయింది. సో చాలా హ్యాపీగా ఉన్నాము. తర్వాత ఇంకా వెంటనే లగ్నపత్రిక అనుకున్నారు. సో అదే రోజు నిశ్చితార్థం కూడా అయిపోయిందనమాట. సో అట్లా అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయినాయి. సో చాలామంది ఏంటంటే ఏంటి సడన్గా అని అడిగారు. సో అది సడన్గా కాదు, నేను ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను, అది పోస్ట్ చేయలేదు, అంతే తేడా, ఇంకేం లేదు. సో నాకు క్లోజ్ సర్కిల్ వాళ్ళంతా వచ్చారు, మా రిలేటివ్స్ వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, చాలామంది వచ్చారు, తన ఫ్రెండ్స్ వచ్చారు, చాలామంది వచ్చారు. సో నేను ఇది ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను, ఇది పోస్ట్ చేయలేదు కాబట్టి సో అందరూ అలా అడిగారనమాట. సో పెళ్ళి వీడియోని ఎందుకు పోస్ట్ చేయలేదు అని అంటే, పెళ్ళి తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వస్తుంది. సో రిలేటివ్స్ అంతా ఇంకా గెట్ టుగెదర్ అవ్వటం, వెంటనే ఏదో ఒక అకేషన్ ఇంట్లో ఫామ్ అవ్వటం, దానివల్ల ఏంటంటే ఎడిటింగ్ ఇవన్నీ ప్రాసెస్ పడుతుంది కాబట్టి చాలా టైం తీసుకుంది అనమాట. తర్వాత ఓకే నిదానంగా అప్లోడ్ చేద్దాంలే అని అనుకున్నాను. ఆ నిదానం కాస్త నియర్లీ 1 ఇయర్ అయిందని అనుకుంటున్నాను. 1 ఇయర్ కావస్తుందనమాట. సో అందుకోసమే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో రీసెంట్గా కూడా నేను చాలామంది అడిగారు ఇంకెప్పుడు అప్లోడ్ చేస్తామని. సో అందుకోసమే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే తాంబూలాలు అనేది మార్చుకుంటున్నారు. లగ్నపత్రికను రాశారనమాట పంతులు గారు. సో మా ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళాము. మా అమ్మ వాళ్ళు అండ్ మా నాన్నమ్మ వాళ్ళు, బాబాయిలు, పిన్నిలు అందరూ, అండ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చినాయి. సో జున్నుని తీసుకెళ్ళాను. చాలా సతాయించిందనమాట. బికాస్ చాలా ఎండ ఉంది. సో గుళ్ళో పెట్టుకున్నాం కాబట్టి అటుపక్క ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుండటం వల్ల ఒక్కటే ఎండ, ఒక్కటే సౌండ్ అనమాట. సో చిన్నపిల్లలకి ఏంటంటే కొంచెం మనకి నీడ ఉంటే బాగుంటుంది, బట్ అక్కడ అంత నీడ లేదనమాట. సో నరసింహస్వామి టెంపుల్లో జరిగింది. సో వాళ్ళ కులదైవం నరసింహస్వామి కాబట్టి అక్కడ జరిగిందనమాట. సో మేమందరం కూడా గుడికి కారులో వెళ్ళాము. పిల్లలు ఉంటారు కాబట్టి సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదని మా వారు కార్ తీసుకొచ్చారు. అందులో వీలైనంత ఉంది అందరం సెట్ అయిపోయాము. అందరం అయితే వెళ్ళిపోయాము అనమాట. హ్యాపీగా లగ్నపత్రిక రాసుకొని అక్కడే వాళ్ళు దండలు అనేవి చేంజ్ చేసుకొని నిశ్చితార్థం కూడా చేసుకున్నారనమాట. సో మనం ఆ రోజే పెళ్లి డేట్ కూడా రాస్తారు కదా. సో అదే మనకి లగ్నపత్రిక అంటే మాకు చాలా కొత్తగా అనిపించింది. అట్ ది సేమ్ టైం ఏంటి అసలు మేమే సడన్గా ఫీల్ అయ్యామన్నమాట. సో మేమే సడన్గా షాక్లో ఉన్నప్పుడు అది వెంటనే పోస్ట్ చేయడం అనేది మాకు అంత టైం టేకన్ తీసుకుంది. సో నా విషయం నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే నేను ఏది కూడా లేట్గా అప్లోడ్ చేస్తానన్నమాట. ఇప్పుడు నా ఫోన్లో మీరు చూసుకుంటే కొన్ని వందల వీడియోస్ ఉంటాయి నా దగ్గర. అవన్నీ ఎప్పటివో పాత వీడియోస్ ఉంటాయి. అవన్నీ నేను నాకు టైం దొరికినప్పుడు నిదానంగా ఎడిట్ చేసుకొని వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని నేను అప్పుడు పోస్ట్ చేస్తానన్నమాట. సో అట్లా నేను ఒక్కొక్క వీడియో ఒక్కొక్క టైంలో పోస్ట్ చేస్తాను నాకు వీలున్నప్పుడు. సో నేను ఈరోజు పోస్ట్ చేసే వీడియో ఈరోజుదే, నిన్న పోస్ట్ చేసే వీడియో నిన్నటిదే అని నాకు లేదనమాట. నాకు టైం ఎప్పుడు దొరికితే నేను దాన్ని బట్టి పోస్ట్ చేస్తానన్నమాట. సో ఫైనల్గా శరణ్య అనేది ఒక ఇంటికి వెళ్ళబోతుందన్నమాట. ఇది మాకు చాలా ఒక హఠాత్ అనమాట. లైక్ మా ఇంట్లో జరిగే లాస్ట్ వెడ్డింగ్. సో పెద్ద కూతురుగా నాకు అయిపోయింది, ఇంకా చిన్న కూతురుగా మా చెల్లికి అయిపోతే సో ఇది లాస్ట్ వెడ్డింగ్ అనమాట మా ఫ్యామిలీ సెక్షన్లో. మిగతా వాళ్ళంతా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్ద అవ్వటానికి పెళ్ళిళ్ళు అవ్వటానికి చాలా టైం ఉంది. మా ఫ్యామిలీలో ఇది లాస్ట్ వెడ్డింగ్ అనమాట. సో మాకైతే చాలా బాగా అనిపించింది లగ్నపత్రిక రాసుకునేటప్పుడు కూడా. సో లగ్నపత్రికనే అనుకున్నాం, ఇంకక్కడికి వెళ్ళాక ఈ దండలు ఎక్స్చేంజ్ చేసుకోవటం ఇవంతా కూడా నిశ్చితార్థంలాగా చేసుకున్నారనమాట.
సో చాలామంది కూడా అడుగుతున్నారు ఇంకా ఎప్పుడు పోస్ట్ చేస్తారని చెప్పేసి. సో ఫైనల్గా మీ అందరి కోసమే నేను అది పనిగా నాకు అసలు టైం లేదు బేబీని చూసుకొని అప్కమింగ్ వీడియోస్ అంటే ఇప్పుడు రాబోయే మనకి జరగబోయే ఫెస్టివల్స్కి రిలేటెడ్గా ఉండే వీడియోస్ పోస్ట్ చేయకుండా నేను అది పనిగా మీరు అడుగుతున్నారని నేను ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. సో వీటన్నిటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మన ప్రీవియస్ వీడియోస్ అన్నిటి కూడా చూసేసేయండి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఐ థింక్ 1 or 1:30 అవుతుంది నైట్. సో మిడ్ నైట్ అనమాట. సో నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను బికాస్ ఇట్లా చాలామంది అడుగుతున్నారు కదా, సో డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం మన ఫోన్లో స్టోరేజ్ కూడా అయిపోతుంది కాబట్టి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మా అమ్మ వాళ్ళకి ఇదంతా ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం అని ఎందుకు అంటున్నానంటే యాజ్ యూజువల్ నా ఫాలోవర్స్ అందరికీ తెలుసు నాది ఒక ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కాబట్టి. సో నా పెళ్ళి అంతా కూడా మా వారి పద్ధతిలో జరిగింది. సో ఇదంతా కూడా మా అమ్మ నాన్నకి ఫేస్ చేయలేదన్నమాట నా పెళ్ళిలో. సో శరణ్య పెళ్ళి ఏంటంటే ఫుల్ మన హిందూ సాంప్రదాయంలో జరిగింది కాబట్టి అక్కడ పూజ చేయటము, తాంబూలాలు మార్చుకోవటము. ఇక్కడ ఏంటంటే పీటల మీద కూర్చునే వాళ్ళు అంటే అమ్మాయి తండ్రి కానీ అటుపక్క వాళ్ళు పీటల మీద కూర్చునే వాళ్ళు కానీ పూలమాల చేంజ్ చేసుకున్నారనమాట. అంటే ఇలా చేసుకుంటారంట, మాకైతే తెలీదు, లైక్ నేనైతే ఎప్పుడు చూడలేదు. సో సడన్గా వాళ్ళు అలా పూలమాలలు చేంజ్ చేసుకునేసరికి ఒకసారిగా అందరం నవ్వామన్నమాట. ఎందుకంటే ఆ కల్చర్ నేను ఎప్పుడు చూడలేదు. మేబీ అది అవుతుందేమో చాలామందికి, నాకు తెలీదు. నాతో పాటు అందరు నవ్వారు అక్కడ. సో అది కూడా ఒక కల్చరు. ఇక్కడ ఏంటంటే ఈ పంతులు అబ్బాయి వాళ్ళకి ముందు నుంచి తెలుసు అనమాట. సో వాళ్ళ ప్రకారమే మనం అక్కడికి వెళ్ళి పూజ అనేది చేయించుకోవడం జరిగిందనమాట. సో మాకైతే చాలా బాగా అనిపించింది. సో ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళేసి ప్రశాంతంగా అక్కడ లగ్నపత్రిక అంతా రాపించుకొని అండ్ ఇన్స్టెంట్ ఫోటోగ్రఫీ కూడా. సో ఫోటోగ్రఫీ కూడా వాళ్ళు ఇన్స్టెంట్గా పెట్టుకున్నారనమాట. సో అప్పటికప్పటికి తీసుకున్న నిర్ణయం. లైక్ ఫోటోగ్రఫీ ఫస్ట్ మాకు చెప్పలేదు, తర్వాత ఫోటోగ్రఫీ ఉందన్నారు. లైక్ ఉండాలి, ఎందుకంటే ఇవే కాబట్టి మెమరీస్. సో అవి లేని వాళ్ళు దాన్ని వాల్యూ తెలుస్తుంది. సో మనకి ఆల్బమ్ పెద్దదా చిన్నదా మ్యాటర్ కాదు, మనకి ఏదైనా సరే మెమరీగా ఉండాలి. అది ఏ రకంగా అయినా పర్వాలేదు. సో ఫోటోగ్రఫీ అనేది ఉంటే బాగుంటుంది అనుకున్నాం. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మాకు మీట్ అయిన పర్సనే ఫోటోగ్రాఫర్ అనమాట. వెళ్ళి మేము వెయిటింగ్, మీరు ఫస్ట్ క్లిప్ చూసుకుంటే అందరం అక్కడ రౌండ్గా కూర్చొని ఉంటామన్నమాట. సో వెళ్ళేసి అక్కడ కాసేపు కూర్చొని అటు పక్క ఎక్కువ కోతులు ఉంటాయి కాబట్టి ఎవరి బ్యాగ్లు వాళ్ళు జాగ్రత్త పరుచుకొని ఇంకా ఓకే ఫోటోగ్రఫీ ఉంది అని మేము ఫిక్స్ అయిన తర్వాత ఇంకప్పుడు లోపలికి ఎంటర్ అయ్యి దేవుడికి, నేనైతే లిటరలీ దేవుడిని కూడా దర్శించుకోలేదు. నాకు అక్కడ పాపతోనే సరిపోయింది. కాసేపు నేను కాసేపు మా వారు ఇద్దరం అట్లా ఆడిస్తూ ఉన్నామన్నమాట పాపని. సో దేవుణ్ణి కూడా నేను దర్శించుకోలేదు. అండ్ ఈ అమ్మాయికి తోడు ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నేనైతే పాప దగ్గరే ఉండిపోయాను. అండ్ శరణ్య చీర కూడా కొంచెం అటు ఇటు అయిందనమాట. సో అమ్మాయికి పర్ఫెక్ట్ అంటే ఎక్కడో అన్కంఫర్టబుల్ ఫీల్ అయిందనమాట. లైక్ అక్కడ పిండి పెట్టడం ఇక్కడ పిండి పెట్టడం అంతా హడావిడి. ఎప్పుడైనా కూడా మనం ఏంటంటే ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే నైట్ మీరు ఎంత ప్రిపరేషన్ అయినా చేసుకోండి, మేము ఎంత ప్రిపేర్ అయినా కూడా ఎర్లీ మార్నింగ్ తనకలాడతాం, అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది అని చెప్పేసి. మేము కూడా అంతే. సో లాస్ట్కి అది శారీ ఎట్లా కట్టేసుకుందనమాట. కానీ అప్పుడు శరణ్య చాలా సన్నగా ఉంది. ఈ వీడియోలో చూస్తే నాకు ఇప్పుడు అనిపిస్తుంది చాలా సన్నగా ఉంది. ఇప్పుడే కొంచెం బెటర్ అనమాట. అప్పుడు సన్నగా ఉండటం వల్ల ఏంటంటే మరి కర్రపుల్లకి చీర కట్టినట్టు ఉందన్నమాట. ఇప్పుడు చాలా బాగుంటుంది, కొంచెం చబ్బీగా వచ్చింది కాబట్టి ఇప్పుడు బాగుందన్నమాట. సో ఇక్కడ పంతులు గారు అనేది లగ్నపత్రిక చదువుతున్నారు. 2 లగ్నపత్రికలు ఇస్తారు కదా, ఒకటి అబ్బాయి వారికి ఒకటి అమ్మాయి వాళ్ళకి ఇస్తారనమాట. సో ఆ ఇద్దరిది కూడా చదివి మనకి పెళ్ళి డేటు టైము ఈ పేర్లు అన్నీ కూడా చదువుతారు. చదివిన తర్వాత అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి అమ్మాయి వాళ్ళకి, అమ్మాయి వాళ్ళ దగ్గర నుంచి అబ్బాయి వాళ్ళకి తాంబూలం అనేది చేంజ్ చేపిస్తారనమాట. సో ఇక్కడ అదే చేస్తున్నారు. ఇందాక నేను మీకు చెప్పాను కదా ఇట్లా ఒకరికొకరు పూలమాలలు మార్చుకుంటారు పీటల మీద కూర్చున్న వాళ్ళని. ఇదే అనమాట నేను చెప్పింది. ఇప్పుడు మా డాడీ అవతల కూర్చున్న పర్సన్కి ఎలా అయితే పూలమాల వేసి ఏదో గంధం ఆరు పసుపు ఏదో రాస్తున్నారు, ఇలాగే అవతల పర్సన్ కూడా వచ్చి మా నాన్నకి పూలమాల వేసి సో పీటల మీద కూర్చునే వాళ్ళు ఇలా చేస్తారంట. నాకైతే తెలీదు. అక్కడ ఉండే వాళ్ళందరూ నవ్వామన్నమాట ఫస్ట్ అది చూసి. లైక్ మా డాడీకి అట్లా పూలమాల వేయటం అది చూసి మేము నవ్వుకున్నాము. ఈవెన్ పెళ్లి కూతురు కూడా నవ్వుతుందనమాట. సో ఇటువంటి కల్చర్ ఉంది, బట్ నేనైతే ఎప్పుడు చూడలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను అడిగితే ఎస్ ఇటువంటి కల్చర్ ఉంది, కొన్ని దగ్గర అలా చేస్తారు. కొంతమంది అంటే ఇది ఎలా జరిగిందంటే కొంచెం తమిళ్ వాళ్ళు చేసినట్టు జరిగిందనమాట. నాకైతే అదే అనిపించింది. సో ఇట్లా కూడా ఉందని నాకు తెలిసిన తర్వాత ఓకే ఇలా కూడా చేస్తారు అనిపించింది అనమాట మాకు.
సో ఫైనల్గా ఇంకా లగ్నపత్రిక తాంబూలాలు మార్చుకునే టైం వచ్చేసింది. సో ఒకరికి ఒకరు తాంబూలాలు అనేది చేంజ్ చేసుకుంటారనమాట. ఎంత కాదన్నా మన ఇంట్లో నుంచి పెళ్లి రోజులు దగ్గర పడుతున్నాయనే కొద్దీ ఒక ఫీల్ చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క హ్యాపీనెస్, ఓకే పెళ్ళవుతుంది అని, ఒక పక్క బాధ. ఎస్పెషల్లీ నాకు, ఎందుకంటే సో నాకు మా చెల్లికి బాండింగ్ చాలా తక్కువ అనమాట. ఎందుకంటే నేను మా నాన్నమ్మ దగ్గర పెరిగాను, మా చెల్లి మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మా ఇద్దరికి బాండింగ్ అనేది చాలా తక్కువ. ఓకే అంతా సెట్ అయ్యింది, మాకు కొంచెం బాండింగ్ ఏర్పడుతుంది అనే టైంకి తనకి పెళ్ళి ఫిక్స్ అవ్వటం ఇదంతా కూడా జరిగింది. బట్ మనకి రక్త సంబంధం అంటే ఇదే అంటారేమో తెలీదు. మేము ఆ బాండ్ ఏర్పరచుకునే ఈ కొద్ది టైంలోనే ఎప్పటి నుంచో అంటే పుట్టినప్పటి నుంచి కలిసి ఉంటాం కదా, అటువంటి బాండ్ వచ్చేసింది అనమాట. మీరు మరీ బాండ్ లేదనుకుంటే ఆమె ఎక్కడో నేను ఎక్కడో అని అనుకోబాకండి. పక్క పక్కనే ఉన్నా కూడా అంతే, మా చెల్ల ఓకే, మా అక్క ఓకే అన్నట్టున్నాం. కానీ ఆ బ్లడ్ రిలేషన్ అనేది మాకు అంతగా లేదనమాట అప్పుడు. సో నేను ఎప్పుడు మా నాన్నమ్మ దగ్గర ఉండేదాన్ని. సో నా చదువులు నాయి, నా ఆటలు నాయి, అట్లా ఉండేవన్నమాట. సో నేను నా 10th క్లాసు ఇంకా నా 9th 8th ఇంక ఈ టైంలో ఓకే మా చెల్లెలు మా అక్క అని మాకు అర్థమైంది. పూర్తిగా మాకు అర్థమయ్యే టైంకి నాకు మ్యారేజ్ అయిపోయింది. ఓకే షీఈ్ మై సిస్టర్ అని నేను రియలైజ్ అయ్యి మాకు కొన్ని ఎమోషన్స్ ఫామ్ అయ్యే టయానికి తనకి కూడా పెళ్ళి అయిపోయిందనమాట. ఎండ్ ఆఫ్ ది డే మాది బ్లడ్ రిలేషన్ కాబట్టి చాలా తక్కువ టైంలోనే మేము అటాచ్ అయిపోయాము. సో ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా చాలా టఫ్ మూమెంట్ అనమాట ఇది. ఒక పక్క భయంగా ఉంటుంది, పోయిన దగ్గర ఎలా ఉంటుంది ఏంటి అని. ఒక పక్క ఓకే హ్యాపీనెస్ ఉంటుంది, ఓకే మనకి పెళ్ళి అవుతుంది అని ఒక హ్యాపీనెస్ ఉన్న, ఒక పక్క అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆబ్వియస్లీ ప్రతి ఆడపిల్లకి భయంగానే ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియని ఒక అన్నోన్ ఫ్యామిలీలోకి వెళ్తున్నాం. ఫర్ సపోజ్ మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్తేనే మనం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం. ఎప్పుడెప్పుడు మన ఇంటికి వచ్చేస్తామా అని ఉంటాం. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ మనకి బయటకు వెళితే మనం ఉండలేం. ఈవెన్ మనం అడ్జస్ట్ కూడా అవ్వలేం. మన మనసులో మనం అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా మన ఇంటికి మనం ఎప్పుడు వెళ్తాం అనేది మాత్రమే ఉంటుంది. అట్లాంటిది ఆడపిల్ల పెళ్లి చేసుకొని జీవితాంతం అక్కడే ఉండాలి కాబట్టి చాలా టెన్షన్స్, చాలా క్వశ్చన్స్ అయితే మైండ్లో ఉంటాయి. సో అవన్నీ ఏం లేకుండా హ్యాపీగా ఉండాలని మేమంతా కోరుకున్నాము, అలాగే ఉన్నారు కూడా. సో ఫైనల్గా మీరు అడిగినట్టే నేను నిశ్చితార్థం వీడియో అయితే పోస్ట్ చేసేసాను, లగ్నపత్రిక వీడియో అండ్ పెళ్లి వీడియో, హల్దీ వీడియో కూడా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మన ప్రీవియస్ వీడియోస్ని చూసేయండి. వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. సో ఫైనల్గా ఇదిగోండి దండలు మార్చేసుకున్నారు, లగ్నపత్రిక కూడా చేంజ్ చేసేసుకున్నారు కాబట్టి అంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వాళ్ళిద్దరిని లైఫ్ లాంగ్ కలిసి ఉండేలా, హ్యాపీగా ఉండేలా బ్లెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.